కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా. హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు బొగ్గు కనాలి. గత 5 సంవత్సరాలే ఉంటాయి. ఇప్పటి శాఖ గురించి అనలే, ఇప్పుడు 5 నెలలే. 5 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినామని అడుగుతా ఉన్నాం. ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు. కేంద్రం నుంచి ₹1 ప్రత్యేక నిధి తీసుకురాలే. అమృత్ పథకం కింద ₹1 తీసుకురాలే. కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా? కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా. ₹1 కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షంలాగా వ్యవహరించి హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ స్థానిక సంస్థల అధికారాలు 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా 15th ఫైనాన్స్ వచ్చిన నిధులు తప్ప మా హక్కు. కేంద్రం నుంచి ₹1 అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారని అడుగుతా ఉన్నాం. స్థానిక ఎంపీలు, మీరు పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల విజ్ఞప్తి చేసినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రండి, మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం. గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు, మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ 10 నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసిరో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత 6 నెలల కింద నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా, అభివృద్ధి కుట్టుబడ్డట్టుగా, అంతకుముందేమో కుర్చీలే కురుకుతుంటే మేము తాబిల్లెక్క నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పి ఒక మాట. హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ, లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్. ఇక్కడ మీరు చేయదలుచుకుంటే చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ, హెరిటేజ్ కి సంబంధించిన ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ₹1 తీసుకొని రాకపోతే మీరు ప్రత్యేకించి విభజన హామీలకు సంబంధించి లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున ₹1 అయినా ప్రత్యేక నిధి తీసుకొచ్చినారా? ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా?